హరిః ఆ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ. హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్, ఆ గ్రంథము లో అందింపబడిన విషయములతో మనం దైవం పట్ల మేల్కొనటము అనే దానికి ప్రయత్నం జరుగుతుంది. నిన్న జరిగిన సంఘటన సముద్ర ప్రయాణము. సముద్రము అల్లకల్లోలముగా ఉంటూ తుఫాను వాతావరణంతో ఉండగా శిష్యులు భయపడి ఈ స్థితి నుంచి కాపాడమని అడగటం, ఆయన గద్దించగా, ఆగు అని గద్దించగా ఆ తుఫాను ఆగిపోవటం, సముద్రం ప్రశాంతం అవటం అది చూశాము. అయితే ఆయన నిద్రపోతూ ఉండడం అదొకటి. ఒక చిన్న సంఘటనని దేంతో పోల్చుకుని దే విషయం చెప్పడం కోసం ఈ సంఘటన మనకి ఉదాహరించారు అంటే సృష్టి ప్రారంభం. సృష్టి ప్రారంభం అంటే సృష్టికి ముందు ఏకత్వం ఉన్నది ఒకటే కదా. సృష్టి ప్రారంభమైనా ఒకటే అనుకోండి. సృష్టి ప్రారంభం ముందు ఇంకా ఖచ్చితంగా ఒక్కటే ఉంది. ఆ ఒకటి ఏమైంది? అనేకమైంది. అంటే ఒకటి నిద్రపోతూ ఉన్నది, నిద్రాస్థితిలో ఉన్నది. దానివల్ల ఏమైంది? అనేకం అనేది వచ్చేసింది. దానికి సంకేతంగా ఈయన నిద్రపోతూ ఉన్నాడు. అంత తుఫాను గాలిలో ఈయన ఎట్లాగా నిద్రపోతాడు? దోణె అటు ఇటు ఊగుతా ఉంటుంది.
ఆహ్, అది ఎప్పుడైనా ఆ నీళ్ళలో మునిగిపోవచ్చు. అంత గందరగోళ పరిస్థితుల్లో ఈయన హాయిగా నిద్రపోతున్నాడు అని చెప్పారు. అంటే అనేకత్వానికొచ్చేటప్పటికల్లా ఈ ఇక్కడ దృశ్యం ఎలాగా ఉంటుంది? సముద్రంలో ఆ భయానకమైనటువంటి, బీభత్సమైనటువంటి ఆ తుఫాను గాలులు, భీకరమైన గాలులు, సముద్రం అల్లకల్లోలంగా అది ఎలాగైతే ఉందో, ఇక్కడ మనం ఈ స్థూల జగత్తుకొచ్చినప్పటికల్లా ఇక్కడ విషయాలన్నీ ఆ పద్ధతిలో ఉన్నట్టుగా దానికి సంకేతంగా ఇదిగో ఈ చిన్న సంఘటన మన ముందుంచారన్నమాట. అనేకము అంటే ఏకత్వము నిద్రపోయినట్టక్కడ. అట్లాగే ఇదెక్కడ ఒక చోటే ఉంటుందా? అందరిలోనూ ఉందది. హ్యాపీలీ ద డివైన్ ప్రెజెన్స్ ఆల్సో ఎగ్జిస్ట్స్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ us. ఈవెన్ ఇఫ్ అస్లీప్ ఫర్ ఎ టైమ్, జస్ట్ యాస్ అవర్ లార్డ్ స్లెప్ట్ వెన్ ద వాయేజ్ బిగిన్. ప్రయాణము మొదలైంది అనంటే ఎక్కడికి? ఏకత్వం నుంచి అనేకత్వానికి, స్థూల జగత్తుకి రావటం. ఆ ప్రయాణం బిగిన్ అయింది అంటే అర్థం సృష్టించడం ప్రారంభమైంది అనంగానే అర్థమేంటి? ఒకటి అనేకమైంది అని. అంటే ఒకటే ఏ స్థితిలో ఉంది? నిద్రా స్థితిలో ఉంది అన్నట్టుగా. అందుకని ఆయన నిద్రించాడు. ఎ గ్రేట్ స్టార్మ్ అరోస్. అనేకత్వం ఎలాగుంటుంది? తుఫానుగా. ఎ గ్రేట్ స్టార్మ్ అరోస్. గాలివాన, తుఫాను ప్రారంభమైంది. వీళ్ళు ప్రయాణం ప్రారంభించేటప్పటికల్లా. ఎ గ్రేట్ స్టార్మ్ అరోస్ సంభవించింది. తీవ్రమైన గాలులతో కూడిన తుఫాను సంభవించింది. హౌవెవర్ అయినప్పటికీ అండ్ ఇన్ దేర్ యాంగ్జైటీ ద డిసైపుల్స్ అవోక్ ద స్లీపింగ్ పాసెంజర్ ద లార్డ్ క్రైస్ట్. ఇప్పుడు మళ్ళీ ఆ ఏకత్వం నిద్రపోతూ ఎక్కడో దూరంగా ఉందా? ఇక ఆయన వేరే ఎక్కడో వైకుంఠంలో అన్నట్టుగానో, లేతే కైలాసంలో అన్నట్టుగానో, లేదా ఎక్కడో స్వర్గంలో అన్నట్టుగానో, వేరే ఎక్కడో ప్లేస్‌కెళ్ళిపోయాడిక ఆయనొక్కడే. ఇక ఈళ్ళందరూ కిందకి దిగుతున్నారు అని అనుకోటానికి వీలుందా? లేదు. ఈళ్ళతో పాటే ప్రయాణం చేస్తున్నాడు. స్లీపింగ్ ప్యాసింజర్. ఈళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడాయన. కానీ ఆయన లేస్తే ఏంటి? ఏకత్వం. ఆయన పడుకుంటే అనేకత్వం. ఇది ఇక్కడ తమాషా. ఇప్పుడు వాళ్ళేం చేశారు ఇన్ దేర్ యాంగ్జైటీ వాళ్ళ యొక్క విచారంతో, వ్యాకులతతో, ఆందోళనతో, ప్రాణభయంతో ఇక వేరే దిక్కు లేదిక. అందుకని నిద్రపోతున్నప్పటికి ఆయన లేపారు. ద డిసైపుల్స్ అవోక్ ద స్లీపింగ్ పాసెంజర్. అంటే తమ యొక్క శక్తియుక్తులు పనికిరావు ఇక్కడ. ఇప్పుడు ఆయన్ని నిద్ర లేపకుండా, ఆయనకి నిద్రాభంగం కలగకుండా ఆ సు ఆహ్, ఆ సిట్యుయేషన్ నుంచి, ఆ ప్రమాదం నుంచి బయటపడడం ఎట్లాగని ఆలోచించి, జాగ్రత్తగా బయటకి వెళ్ళిపోవాలి గదా! మళ్ళీ ఒడ్డుకొచ్చేసేయాలి గదా! కానీ వాళ్ళ శక్తియుక్తులు సరిపోలేదు. ఇక ఈ క్షణమా, మరు క్షణంలోనో ఆ దోణిలు మునిగిపోతాయి. నీళ్ళలో మునిగిపోతున్నాయి. మునిగిపోబోతున్నాయి అన్న పరిస్థితొచ్చింది. ఇక ఏమాత్రము మన చేతుల్లో రక్షణ అనేది లేదు అనన్నప్పుడు, ఇంకా ఈయన్ని లేపటం. అది. అంటే మనం దైవం కోసం ఎప్పుడు చూస్తాము? పూర్తిగా మనం అశక్తులమైనప్పుడు. ఇక మనం ఏం చేయలేం. చాలా దారుణాతి దారుణంగా, భయంకరంగా మనల్ని చుట్టుముట్టినాయవి.
కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇంక ఈ మొత్తానికి ఆధారమైనోడు ఎవడున్నాడో వాడి వెంక తిరుగుతాం అప్పుడు. ఆ దైవం కేసి. ఆయన్ని లేపడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సుప్రభాతాలు, మేలుకొలుపులు అంటే ఆయన నిద్రపోతున్నాడు అన్నట్టుగా మనం భావన చేసి ఆయన్ని మేలుకొలుపుతున్నాం. అవోక్ ద స్లీపింగ్ పాసెంజర్ ద లార్డ్ క్రైస్ట్. He in his majesty and might stilled by a word the rising storm. ఆయన లేపుతున్నామంటే అర్థం ఏంటి? ఆయన పట్ల మనం మేల్కుంటున్నాం. ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? ఆ భ ఆ భయంకరమైనటువంటి ఆపద నుంచి మనల్ని మనం రక్షించుకోలేని పరిస్థితి వచ్చింది కాబట్టి. అదే మనల్ని మనం రక్షించుకునే పరిస్థితి ఉంటే ఆయన్ని లేపం. అందుకనే ఇంక చిట్ట చివరికి ఇక మనం చేతులెత్తేసే పరిస్థితి మనకి వచ్చినప్పుడే ఇంకా ఆయన్ని లేపడానికి ప్రయత్నం చేస్తాం. దానికి సంకేతంగా కూడా ఈ సంఘటన. చాలా చిన్న సంఘటనే. కానీ ఇది దేనితో ముడిపెట్టి ఉందో చూడండి. ఏ విషయాన్ని చెప్పడం కోసం ఇప్పుడు మనం ఏం చేయాలో కూడా దీని ద్వారా మనకి ఉపదేశం అందుతుంది. మనం ఏం చేయాలి? స్లీపింగ్ ప్యాసింజర్, మనతో పాటు ప్రయాణం చేస్తున్నవాడు ఒకడు మనలో నిద్రపోతూ ఉన్నాడు. అంటే ఆయన ఎక్కడో కూర్చోలేదు. మనతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. మనం ఎటెళ్తే అటు ఆ ధోనిలోనే కూడా ఉన్నాం మనము ఉన్నాము. ఆ ధోని ఎటెళ్తే అటే ఉంటున్నాడు ఆయన. ఆ ప్రయాణానికి ఆయనేమి చెప్పట్లేదు. ఇలా ఎళ్ళండి, అలాగ వెళ్ళండి. ఆయన మేలుకొని ఉంటే కదా చెప్పడానికి. ఆయన నిద్రపోతూ ఉన్నాడు. మనము ప్రయాణంలో ఉన్నాము. మనము అటు వెళ్దాము, ఇటు వెళ్దాం అని చెప్పి మనం తిరుగుతున్నాం. ఈ లోపల తుఫాన్ వచ్చేసింది. దాన్ని నుంచి బయటపడే మార్గం మనకు కనపడలేదు. అప్పుడు ఆయన నిద్ర లేపడం జరిగింది. ఇట్లా మనకి ఎన్నో ఆపదలు, కష్టాలు అటువంటివి మనల్ని చుట్టుముట్టినప్పుడు ఇంకా మనల్ని మనం రక్షించుకోలేని పరిస్థితి ఎదురైనప్పుడు ఆయన వెంక చూస్తాము. ఆయన్ని లేపడానికి ప్రయత్నం చేస్తాము. అంటే ఆయన పట్ల మనం మేల్కొంటాము అన్నట్టుగా. అప్పుడేమవుతుంది? ఆయన లేచాడు అంటే ఏమైంది? ఆయన లేవడం అంటే ఏకత్వం. ఈ సమస్తము ఆయన యొక్క అధీనంలో ఉంది. మొత్తానికి చక్రవర్తి. ఈ సామ్రాజ్యానికి చక్రవర్తి ఆయన. చక్రవర్తి అంటే ఆయన చెప్పించే జరగాలి అంతే ఇక. ఆజ్ఞ శిరసా వహించాల్సింది ఎవ్వరైనా గాని. ఆ సామ్రాజ్యంలో ఉన్నవాడు ఎవ్వరైనా సరే ఆయన ఆజ్ఞని శిరసా వహించటం. అట్లా ఏం చేశాడు? హిజ్ మెజెస్టీ సర్వాధికారములు గల చక్రవర్తిగా ఆజ్ఞాపించాడు. స్టిల్డ్ బై ఎ వర్డ్ ద రైజింగ్ స్టార్మ్. ఆగు అన్నాడు. ప్రశాంత స్థితికి వచ్చాయి అన్నాడు. వెంటనే ఆ తుఫాను గాలివాన అంత భీకరంగా ఉన్నది. అంత భయంకరంగా ఉంది. అంత ప్రాణాపాయాన్ని కలిగించేదిగా ఉంది. మరుక్షణంలో ఈయన నోటి నుంచి మాట రాగానే అయిపోయింది. ప్రశాంతమైపోయింది. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం అంతా అలలు లేని ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంది. ఇక ధోని మీద ప్రయాణము ఎంతో హాయిగా సాగిపోతుంది. ఎందుకని? ఆయన లేచాడు. ఆయన లేచాడంటే ఆయన పట్ల మనం అంతకుముందు ఎట్లాగున్నాము? నిద్రపోతున్నాం. ఆయన పట్ల ఆ నిద్రపోవటం అంటే ఆయన నిద్రపోలే, మనం నిద్రపోయాం ఆయన పట్ల. అంటే ఏకత్వం పట్ల నిద్రపోతేనే కదా, ఏకత్వాన్ని మర్చిపోతేనే కదా మనం అనేకత్వంలో ఉండగలిగాం. ఎప్పుడైతే ఏకత్వం గుర్తొచ్చిందో అనేకత్వం పోయింది ఇంకా.
అనేకత్వం పోయేటప్పుడు కల్లా మొత్తం ఈ గందరగోళాలన్నీ ఆగిపోయినాయి. ఇట్లా మనం అర్థం చేసుకోవాలి దీన్ని. ఈ చిన్న సంఘటనని. సృష్టి మొత్తానికి, అట్లాగే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి ఇది సంకేతంగా. ఇప్పుడు మనం ఏం చేయాలో, ఊరికే సంకేతంగా చెప్పి వదిలేయటం కాదు. ఈ సంఘటన ద్వారా ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏంటి? నిద్ర లేపటం. ఎవరిని ఆ స్లీపింగ్ ప్యాసింజర్ లోపల నిద్రపోతున్నాడు ప్యాసింజర్ మనతో పాటు మనం అందరము ప్యాసింజర్స్‌మే. ఒక పిల్గ్రిమేజ్ జరుగుతోంది. ఒక బ్రహ్మాండమైనటువంటి, ఒక అనంతమైనటువంటి ఒక మహాప్రయాణం జరుగుతా ఉంది. ప్రయాణం జరిగేటప్పుడు ప్రయాణికులమంటాం గదా! పాసెంజర్స్. మనమే కాదు ఎళ్ళేది. మనతో పాటు ఈ మొత్తానికి ఆధారమైనోడు కూడా వస్తున్నాడు. అయితే వాడు నిద్రపోతున్నాడు. వాడికి ప్రయాణం లేదు అన్నట్టుగా ఉంది. మనతో పాటు ఉన్నప్పటికీ వాడికి ప్రయాణం లేదు అన్నట్టుగా నిద్రపోతున్నాడు హాయిగా. మనమేమో గందరగోళం పడ్డాం. గందరగోళ పడుతున్నాం. ఇప్పుడున్న పరిస్థితిని దీనికి మనము ఈ సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏందో, ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో దీనికి సంకేతంగా ఆ సముద్రాన్ని ఉదహరించారు. ఎందుకంటే నేల మీద అయితే ఎవడో ఒకడు రక్షణకొస్తాడు. ఇప్పుడు ఈయన్ని లేపే పని ఉండదు. ఈ నిద్రపోతున్నాడు గదా! ఈ నిద్రబోయాడిని లేపక్కర్లేదు మనం. ఇంకొకళ్ళెవడినో పిలిచి మన చుట్టూ ఉన్న వాళ్ళలో మనం ఒకళ్ళకొకళ్ళం ఏదో సహాయం చేసుకొని మొత్తానికి ఆపద నుంచి బయట గట్టెక్కడానికి అవకాశం ఉండేది నేల మీదయితే. సముద్రంలో ఇంకెవరు ఉండరిక. చుట్టూ నీళ్లు తప్పితే, అగాధమైనటువంటి ఆ సముద్రము తప్పితే ఇంకేం లేదక్కడిక. ఎవ్వరు సహాయానికొచ్చేవాళ్ళు గూడా లేరు. ఈ ఉన్న 12 మంది, ఆ 12 మందితో పాటు ఉన్నటువంటి ఆ కో పాసెంజర్ నిద్రపోతున్న ద లార్డ్ క్రైస్ట్ వీళ్ళే ఉంది. ఇక వీళ్ళలో వీళ్ళే సాయం జేసుకోవాలి గానీ, బయట వాళ్ళెవరు రావడానికి లేదు. అటువంటి పరిస్థితి అక్కడ. ఇగో అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. నేల మీద ఉన్నా గానీ, నీళ్ళలో ఉంటే, ఆ సముద్రంలో ఉంటే ఎంత ఎటువంటి భీకరమైనటువంటి ఆపదలో ఉంటామో, అట్లాగా అటు ఈ ఆపదల్లో మనం చిక్కుకొని ఉన్నామిప్పుడు. సాఫీగా జరిగిపోతుంది అని అనుకుంటున్నాం. కాసేపు అలా జరుగుతుంది. కాసేపు కష్టాలు, కాసేపు సుఖాలు. ప్రశాంతత మాత్రం 2 సందర్భాల్లోనూ ప్రశాంతత రావడం లేదు. అందువల్ల తప్పనిసరిగా ఆయన్ని లేపాల్సిన అవసరం ఏర్పడుతోంది మనకి. కాబట్టి మనము ఆయన్ని లేపాలి. అదే. ఎవరిని లేపాలి? ఈ సందర్భంలో మనము బైబిల్‌ని చదువుతున్నాం కాబట్టి, ద స్లీపింగ్ పాసెంజర్ ద లార్డ్ క్రైస్ట్. మనలో నిద్రిస్తున్నటువంటి, మనతో పాటు ప్రయాణం చేస్తూ నిద్రిస్తున్నటువంటి, ఆ దైవ కుమారుడుగా మనతో పాటు తిరుగుతున్నటువంటి ఆయన్ని లేపితే ఆయన మనల్ని రక్షిస్తాడు. అంటే రక్షించాడాయన. ఆయన్ని లేపేటప్పటికల్లా అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడము, ఆయన యందు మనము మేల్కొనటం. అంటే నిద్ర లేపడము ఎవరిని మనల్ని మనము లేపినట్టు అయిందనమాట. ఆయన యందు మనం మేల్కొన్నాం. అంతకుముందు ఆయన యందు మనము నిద్రపోతూ ఉన్నాము. ఈ నిద్రని ఎవరు లేపారు? తట్టి లేపిందెవరు? కష్టాలు. దెబ్బకి మెలుకువొచ్చింది మనకి. మెలుకువొస్తే ఇదిగో ఈయన పట్ల. ఎవరి పట్ల మెలుకువొచ్చింది మనకి? దైవం పట్ల మెలుకువొచ్చింది కష్టాల దెబ్బకి. ఎడాపెడా వాయించేటప్పుడు కల్లా వెంటనే అప్పుడు మెలుకువొచ్చింది మనకి. అప్పుడు దాకా మనం ఏ స్థితిలో ఉన్నాము? నిద్రాస్థితిలో ఉన్నాం. ఈ నిద్రాస్థితిలో ఉంది ప్యాసింజర్‌గా లార్డ్ క్రైస్ట్ కాదు. నిద్రాస్థితిలో ఉంది. మనతో పాటు ఉన్నటువంటి ఆ డివైన్, ఆ దైవాంశ నిద్రాస్థితిలో కాదు ఉన్నది. మనం
ఈ ఏకత్వం అనే దాని పట్ల నిద్రాస్థితిలో ఉండడం వల్ల అనేకత్వంతో హాయిగా ఆడుకుంటున్నాం. ఆ ఆటలో ఏమైంది? భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అత్యంత ఘోరమైనటువంటి, తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఎదురైనాయి. ఆ పరిస్థితులు ఏం చేసింది? తట్టి లేపింది మనల్ని. లేపడం అంటే ఎటువైపుకి లేపింది మనల్ని? మనలోనే ఉన్నటువంటి ఆ దైవాంశని గుర్తించటం. ఆ దైవాంశని ప్రార్థించటం మనం. ఆ కష్టాల దెబ్బకి దైవాంశం అప్పుడు గుర్తొచ్చింది మనకి. ఆ దైవాంశకి సంబంధించి మనం ప్రార్థించాము. ప్రార్థించేటప్పటికల్లా ఆగు అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే ఈ మొత్తము ఆయన యొక్క దీంట్లో జరుగుతుంది కాబట్టి. ఆయన చక్రవర్తి కాబట్టి. సర్వాధికారాలు ఉన్నవాడు కాబట్టి. ఇది మనం అన్ని రకాలుగా కూడా అంటే ఉన్న విషయాన్ని చెప్తూ ఉన్నది ఒక పక్కన. రెండో పక్కన మనం ఏం చేయాలి అన్నది కూడా మనకి తెలియజేస్తుంది దీంట్లో. మనము ఎప్పుడో ఇంకా తట్టుకోలేనంత బాధలొచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాంలే అన్నట్టు కాకుండా, ఈ విషయం ఇప్పుడు అర్థమైంది గాబట్టి, ఇప్పుడే మనం మేల్కొని ఆయన్ని ప్రార్థించడం. అలాగా చేశామంటే, ఇంకా ముందుగానే మనం బాధలు రాకముందే ఆ ఏకత్వాన్ని అనుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లా ఈ ఈ సన్నివేశాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇంటర్ప్రెటింగ్ అండ్ అప్లయింగ్ దిస్ స్టోరీ టు ద స్టార్మ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అంటే పవిత్ర గ్రంథాల్లో ఏదో చిన్న సంఘటనలు, చిన్న చిన్న సన్నివేశాలు, తర్వాత వంశ చరిత్రలు అలాగే ఇచ్చారంటే ఏదో సరదాగా ఇవ్వటము, తమాషాగా ఇవ్వటము, ఊపుసుపోకగా ఇవ్వటము కాదు. ప్రతిదీ మనల్ని సరైన దారిలోకి అంటే అనేకత్వం నుంచి ఏకత్వంలోకి రావడానికి ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. ఆ పద్ధతిలో చదువుకోవాలి మనం. ఆ పద్ధతిలో వాటిని అర్థం చేసుకోవాలి. ఆ పద్ధతిలో ఇవ్వబడ్డ ఇవన్నీ ఇంటర్ప్రెటింగ్ అండ్ అప్లయింగ్ దిస్ స్టోరీ మనం దాంట్లో ఉన్న గూఢార్థం తెలియజే గూఢార్థాన్ని తెలియజేసుకుంటున్నాము అంటే, దాంట్లో ఉన్న గూఢార్థం ఏంటో మనము తెలియటానికి తెలుసుకొని, దాంట్లో ఉన్న గూఢార్థం ఏంటో తెలుసుకొని, దాంట్లో ఉన్న గూఢార్థం అంటే ఏంటి? ఒక్కటే. మనకేమో బాహ్యంగా ఒక ఇద్దరు ముగ్గురు ఆహ్, ఒక 12 మంది ఆయనతో కలిపి 13 మంది వ్యక్తుల పట్ల జరిగిన విషయముగా అది ఉంది. వాళ్ళు 13 మంది ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. అది వాళ్ళ గోల గదా! మనకెందుకు? సముద్రంలో ఎంతమంది ప్రయాణం చేయటం లేదు? మనమేమన్నా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా? మన గోల మనం ఉంటే ఇంక వాళ్ళ గోల మనం ఎక్కడ పెట్టుకుంటాం? అది అనవసరం అనిపిస్తుంది గదా మనకి. అట్లా సింపుల్‌గా ఆహా! అట్లాగండి. అని తర్వాత పేజీ తిప్పేస్తాం మనం. ఏంది వాళ్ళేదో ప్రయాణం చేస్తున్నారంట. ఈ లోపల తుఫానొచ్చిందంట. తుఫానొస్తే ఈయన్ని లేపారంట. ఆయన్ని లేపితే ఆగు అని గర్జించాడంట ఆయన. వెంటనే ఆగిపోయిందంట. ప్రశాంతమైపోయిందంట. ఓహ్! భలే అద్భుతం మహిమ చూపించాడే. ఆహా! అట్లాగా అని పేజీ తిప్పేస్తాం. అంటే ఆ మహిమ చూపించాడని ఆయన పట్ల ఆకర్షితులమై మనకేమన్నా ఉపయోగపడుతుందేమో, ఆయన్ని ప్రార్థిస్తే ఆ మహిమ చూపి మన కష్టాలను ఆగు అంటాడేమో ఆయన. ఎందుకంటే ఆయన ఆగు అంటే ఆగిపోతున్నాయి. చూసాం గదా దాంట్లో. అది జరగని విషయాన్ని జరిగినట్టుగా ఏం చెప్పలా. యథార్థంగా జరిగిన విషయం అది. నిన్న 12 మంది సాక్షులు. వాళ్ళు ఆయన్ని హైలైట్ చేయటం కోసం జరగకుండా జరిగిందని చెప్పేవాళ్ళు గూడా కాదు. కాబట్టి జరిగిన విషయమే, యథార్థమైన విషయమే చెప్పారు వాళ్ళు. అయితే ఆ విషయం ఎందుకు అట్లాగా జరిగేటట్టుగా ఈయన సంకల్పించాడు?
అంతకుముందు ప్రశాంతంగా ఉంది. వీళ్ళు ప్రయాణం ప్రారంభించినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ప్రయాణం ప్రారంభించంగానే సముద్రం అల్లకల్లోలమైపోయింది. అంటే సృష్టి సృష్టి ఇంకా సృష్టింపబడక ముందు ప్రశాంత స్థితి. ఇక సృష్టి ప్రారంభమైంది. ఇంకా అల్లకల్లోలము ప్రారంభమవుతుంది. సముద్రంలో అలజడిలాగా, తుఫానులాగా, గాలివానలాగా. స్థూలానికొచ్చేటప్పటికల్లా అది పూర్తి భయంకరమైనటువంటి తుఫాను గాలుల్లోకెళ్ళిపోతుంది. దానికి సంకేతంగా అంటే అక్కడున్న పరిస్థితులు ఆ పద్ధతుల్లో ఉంటాయి. అట్లా గూఢార్థం తెలియజేయటము అంటే ఒక సంఘటనని తీసుకొని దాంట్లో ఉన్న గూఢార్థం ఏంటి అంటే అది సృష్టితో సంబంధం ఉన్న విషయము. సృష్టి ఎట్లాగా ఆవిర్భవిస్తోంది? సృష్టి నిర్మాణం ఎలా జరుగుతోంది? స్థూలానికి ఎలాగా వస్తోంది? ఈ సృష్టి నిర్మాణము జరుగుతూ స్థూలానికొచ్చేటప్పుడు ఈ మొత్తానికి సంబంధించినటువంటి ఒకే ఒక తత్వం ఏదైతే ఉందో అది ఏమైంది? మరి ఆ ఒకే ఒక్క తత్వం ఉన్నప్పుడు మనం ఇంత గందరగోళం పడం గదా ఇక్కడ. మరి ఏమైంది ఆ ఒకే ఒక తత్వం అనేది? ఆ పరమాత్మ తత్వం అనేది ఏమైంది? ఎటు పోయిందది? ఈ అనేకత్వం వచ్చింది మనకి. భిన్నత్వం వచ్చింది. ఒకదానికొకటి సంబంధం లేని విషయాలుగా ఇదంతా కనిపిస్తూ ఉంది మనకి. ఏదైనా ఒక వస్తువు తయారైందంటే ఒక ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఫ్యాక్టరీ మొత్తం ఒకటిది. ఫ్యాక్టరీ అంతా ఒకదానికి ఒకే బిల్డింగ్‌లో ఉంటుంది. అట్లా ఒక చోట నుంచి తయారైంది గదా వస్తువులు. వందలు, వేలు, లక్షలు తయారవుతున్నాయి. లక్షల మందిలోకెళ్ళిపోతున్నాయి. చాలా చాలా వేరు వేరుగా పనులు చేస్తూ ఉన్నాయి అది. కానీ తయారైన చోటు, తయారు చేసిన వాడు ఒకడే. ఒకే చోట్లో నుంచి. ఒకే పదార్థం. దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా తెచ్చుకుని, ఇన్నిటికి ఒకే పదార్థం మరి రా మెటీరియల్ ఒకటే. వేలు, లక్షల వస్తువులు తయారు చేసినా గాని. మరి ఆ ఒకటేమైంది ఇక్కడేమో అనేకం వచ్చేసింది. ఆ ఒకటే అనేది దీంతో పాటు వచ్చింది. అనేకత్వంతో పాటు వచ్చింది. కాపోతే అది లేనట్టుగా మనకనిపిస్తుంది. కాబట్టి అది నిద్రపోతుంది అన్నట్టుగా ఇక్కడ మనకి సంకేతించారు. ఆ స్టోరీని మనం ఇంటర్ప్రెటింగ్ అండ్ అప్లయింగ్ దిస్ స్టోరీ టు ద స్టార్మ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మన నిత్య జీవితంలో, మన నిత్య ఒక తుఫాన్ లాగా ఉన్నటువంటి, గాలివానతో బీభత్సంగా ఉన్నటువంటి, వాతావరణంగా ఉన్నటువంటి మన నిత్య జీవితంతో, మానవ జీవితంతో పోల్చుకుంటే, దాన్ని అన్వయిస్తే అప్పుడేమవుతుంది ఎస్పెషల్లీ ఆఫ్ ఎమోషన్ మన భావావేశాలు, కోపాలు, తాపాలు, ఈర్ష్య, ద్వేషాలు ఎంత గందరగోళం పడుతున్నాం మనం. యాస్ ఈజ్ ఇండికేటెడ్ బై ప్లేసింగ్ ద ఇన్సిడెంట్ అపాన్ వాటర్. ఇదంతా ఎందుకని వాటర్‌లో జరిగింది మరి? నేల మీద జరిగితే ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి సహాయం చేయటానికి వీలవుతుంది. అట్లా సహాయం చేయటానికి వీలు లేకుండా వాటర్‌లో జరిగిందన్నట్టుగా ఒక ఇది చెప్పొచ్చు. ఇంకోటి వాటర్ ఏమిటి? అంతకుముందు ఉన్నటువంటి ఈ సృష్టి ప్రారంభానికి ఉన్నటువంటి అందుకే మనకి జలప్రళయం. మనకి బైబిల్ అయినా అంతే, మనం వేదం వీటికి సంబంధించి పురాణాలకి సంబంధించి సంకేతం తీసుకుంటే శ్రీ మహావిష్ణువు ఎక్కడ పడుకునున్నాడు? శేషశయ్య తల్పంతో శేషుడి మీద పలుకుని. ఎక్కడున్నాడు? నీళ్ళల్లో. క్షీర సముద్రం పైన శయనించి ఉన్నాడు. క్షీర సముద్రం పైన శయనించి ఉన్నా. ఇప్పుడు అదే దాన్ని మనం ఇక్కడ ఒక దోణి మీద శయనించి ఉన్న లార్డ్ క్రైస్ట్ అలాగా ఉంటుందన్నమాట. ఆయన శయనించి ఉన్నాడు. ఈ మాత్రం కాళ్ళు ఒత్తుతున్నట్టుగా
మనకి ఒక మా అమ్మవారు ఎక్కడున్నారు? ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదాలు ఒత్తుతున్నట్టుగా ఉంది. అమ్మవారు దేనికి సంకేతము? భౌతికతకి సంకేతం. ఈ సృష్టికి సంకేతం. ఈ విశ్వం మొత్తానికి, ఈ విశ్వ ఆవిర్భావానికి, విశ్వం స్థూలంగా రావడానికి వీటికి సంబంధించి. ఈ విశ్వం మొత్తానికి అది సంకేతము ఆమె. అంటే ఆమె ఏం చేస్తుంది? ఆయన యొక్క పాదాలు ఒత్తుతూ ఉన్నది. సేవ చేస్తూ ఉన్నది ఆయనకి. కదా! అంటే మనం ఏం చేయాలి మరి? ఈ విశ్వం ఏం చేయాలి? ఈ సృష్టి ఏం చేయాలి? ఈ సృష్టిలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి? అనేది మనకి ఆ బొమ్మ ద్వారా తెలియజేయబడుతుంది. ఆ సంకేత చిత్రము ద్వారా. మనమేమో దాన్నేం చేసాము? మగవాళ్ళు పడుకుంటారు. ఆడవాళ్ళు కాళ్ళు పిసుకుతుంటారు. పాదాలు పిసుకుతుంటారు. పాదాలు ఒత్తుతుంటారు. అన్నట్టుగా తీసుకొచ్చాం మనం ఆ చిత్రాన్ని. ఎలాగుంటాయి. ఒక మనం నిగూఢార్థం ఇంటర్ప్రిటేషన్ గూఢార్థము తెలియజేయటము అనంటే అర్థం ఏంటి? ఈ సృష్టి మొత్తానికి అన్వయించేటట్టుగా మనం చేసుకోవాలి వాటిని. అట్లా చూడాలి. ఆమె ఎలాగైతే ఆయన యొక్క పాదాలు ఒత్తుతూ ఉన్నదో, ఆయనకి సేవ చేస్తూ ఉన్నదో, అట్లా ఈ విశ్వం మొత్తము, ఈ సృష్టి అంతా, ఈ సృష్టిలో ఉన్నటువంటి మనమందరము మొత్తానికి సంబంధించిన వాడు ఎవరైతే ఉన్నారో వాడికి సేవ చేయాలి అన్నట్టుగా ఉండాలి మనం. వాడికి సేవ చేస్తే అప్పుడేమవుతుంది? ఆయన ఏకత్వం అనేది నిద్రలో ఉన్నట్టుగానే ఉంటుంది. అనేకత్వం కూడా ఆయన ఆలోచనలతోనే అనేకత్వం కూడా ఉంది. బట్ అనేకత్వం అంతా ఆయనతోనే నిండి ఉన్నది. ఎందుకంటే ఆయనకే సేవ చేస్తూ మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాము. అసలు ఆయన యొక్క సంకల్పం కూడా అది. ఏకత్వంలో ఉండి ఏకత్వ భావన పెద్ద విషయం కాదు గదా! అది. అనేకత్వంలో ఉంటూ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో ఏకత్వ భావన, అక్కడ మనం ఏకత్వ భావనతో అనేకత్వంలో జీవించడం అన్నది ఆయన యొక్క కోరిక. మనందరము గూడా ఆయనకి సేవ చేస్తున్నట్టుగా ఒకటెక్కే మనందరం ఎవరికి సేవ చేస్తున్నాం? అందరము కలిసి లక్ష్మీదేవి యొక్క ప్రతీక. అమ్మవారి యొక్క ప్రతీక మనం. అక్కడ సంకేత చిత్రము ఎట్ట గీశారు? సమస్తానికి సంబంధించిన వాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు ఎవరైతే ఉన్నారో అది మహావిష్ణువు. తర్వాత ఈ విశ్వానికి సంబంధించి, విశ్వంలో ఉన్న వాళ్ళకి సంబంధించి వీళ్ళందరి యొక్క ప్రతీక వీళ్ళందరినీ అక్కడ గీయలేడు గదా! వీళ్ళందరికీ సంకేతంగా అమ్మవారిని పెట్టాడక్కడ. అమ్మవారు ఏం చేస్తున్నారో అది మనం చేయాలని. సంకేత చిత్రం చూసి ఓహ్! భలే ఉందిది. లేతే ఇది దీనికి సంకేతం అండి, ఇది దీనికి సంకేతం అండి అని చదివి అది తెలుసుకొని దాన్ని వదిలేయటం కాదు. మనం ఏం చేయాలిప్పుడు? మన యొక్క కర్తవ్యం ఏంటి? ఇది ఈ ప్రయాణం, సముద్రంలో ప్రయాణం, ఆయన నిద్ర లేపడం, ఆయనేమో ఆగమని చెప్పి తుఫాన్‌ని ఆపడం. ఇది మనకి మన జీవితంలో మార్పు రావాలి ఈ క్షణం నుంచి ఇక. మనలో ఉన్న ఆ దైవతత్వాన్ని, దైవాంశని మేల్కొల్పటం. ఆ దైవాంశానికి సేవ చేస్తూ ఉన్నట్టుగా అమ్మవారు ఎలాగైతే ఆయన్ని సేవ చేస్తూ ఉన్నదో, అట్లా ఈ మొత్తానికి సేవ చేస్తున్నట్టుగా మనము మన పనులని కొనసాగించటం. అంతకుముందు కూడా ఆ పనులే చేశాము. ఇప్పుడు మనకి అర్థమైంది. మనలో ఎలాగైతే దైవాంశం ఉందో అందరిలోని దైవాంశతో నిండి ఉన్న ఈ సమస్తము. అంటే ఈ సమస్తానికి సేవ చేయడము అన్నట్టుగా ఈ పనులనే ఆ పద్ధతిలో చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను వీటిని వివరిస్తున్నాను. ఎవరికి వివరిస్తున్నాను? ఆ దైవానికి. ఆ దైవాంశతో ఉన్నటువంటి ఆ దైవాంశ అనేక రూపాలు తీసుకున్నాడు. ఆ అనేక రూపాలు తీసుకున్నటువంటి వాటికి ఆ రూపాలకి ఆ దైవాంశతో ఉన్నటువంటి రూపాలకి నేను వివరిస్తున్నాను. అట్లాగే వినేవాళ్ళు ఆ దైవాంశతో ఉన్నటువంటి ఒక రూపం నుంచి అది మనకు వినపడుతుంది.
దైవాంశ అలాగా మనకి వినపడుతుంది. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి మాటలొస్తున్నాయంటే, క్రమక్రమంగా మనము ఎట్లాగా ఇంక అలవాటయిపోవాలి. దైవాంశ, దైవమే మాట్లాడుతున్నాడు. దైవమే పనులు చేస్తున్నాడు అన్నట్టుగా మనం నెమ్మదిగా రావాలి. మొదట్లో కొన్ని మనకి వ్యతిరేకమైనయే వస్తాయి. అయినా గాని మరి ముందు ఇవన్నీ సముద్రంలో అల్లకల్లోలం వచ్చింది గదా! అల్లకల్లోలం వస్తేనేగా మరి మనము ఆయన పట్ల మేల్కొనాలంటే, ఆయన్ని లేపాలి అంటే, మనలో నిద్రపోతున్నటువంటి ఆ ప్యాసింజర్‌ని లేపాలి అంటే, మరి ఇప్పుడు తుఫాన్ రాలేదనుకోండి, ప్రయాణం మామూలు సాదాగా జరిగిపోతా ఉంది సాఫీగా. ఇక ఈళ్ళు ఏయో మాటలు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ హాయిగా ఎళ్ళిపోతారు. ఈయనేమో అలా నిద్రపోతూనే ఉంటాడు లార్డ్ క్రైస్ట్. వీళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి సహ ప్రయాణికుడు ఈయన నిద్రపోతూ ఉంటాడు. వీళ్ళేమో హాయిగా సరదాగా మాట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ అలా సాగిపోయేది ప్రయాణం. ఇక ఈయన గురించిన ప్రస్తావన లేదింక. నిద్రపోతున్నాడు. ఇంక ఆయనతో మాట్లాడరిక. మరి ఎందుకని ఇప్పుడు ఆయన లేపాల్సొచ్చింది? ఓహ్! ఈ తుఫాను వాతావరణం రావటంతో. దాని నుంచి బయటపడలేమనే ప్రాణ భయంతో. ఆ ఆపద నుంచి గట్టెక్కించమని. అప్పుడు ఈయన గుర్తొచ్చాడు. ఈయన వెంక చూసారనమాట. ఓకే. ఒకటిది ఇటువంటియన్నీ ఏంటంటే, మన నిత్య జీవితానికి అన్వయించుకోవటం. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. దాంట్లో ఉన్నటువంటి గూఢార్థం ఏంటి? దాన్ని ఎట్లాగా మనం మన నిత్య జీవితానికి అన్వయించుకోవాలో, దాని ద్వారా మనకేం సందేశం వస్తుందో, ఏమి ఉపదేశం ఆయన ఏంటి ఉపదేశిస్తున్నాడో మనకి, ఏమి బోధ చేస్తున్నాడో, దానిని మనము మన నిత్య జీవితంలోకి ఎట్లాగా తీసుకోవాలో, దాని ద్వారా ఆయన యందు మనము మేల్కాంచి సమస్తము ఆయనగా దర్శించటం అనేది ఎలాగో అది రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థాంక్ యూ ఆల్.